ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈడీ అధికారులు గతంలో 46 మందిని అరెస్టు చేయగా మిగిలిన 2 ప్రధాన నిందితులను కూడా అరెస్టు చేసింది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవితను అరెస్టు చేసింది. 7 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. అయితే ఈరోజు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టులో కవితను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు తెలిసింది. మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. అయితే కవితను కేజ్రీవాల్ను ఒకే దగ్గర చేర్చి ఈడీ వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ జైలు నుండి మరో లేఖను విడుదల చేశారు. ఆలస్యమైన చివరకు నిజమే గెలుస్తుంది అనే దానికి ఇదో ఉదాహరణ. తిహార్ క్లబ్కు మీకు స్వాగతం పలుకుతున్న ఖట్టర్ ఇమాందార్ అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది. సీఎం కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారు. అందులో 4 కుంభకోణాలకు నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్గా మారి మరిన్ని నిజాలు బయటపెడతా అని సుకేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కాగా ఈరోజు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ ఈడీ కస్టడీకి తీసుకుంటున్నదా లేదా జైలుకు పంపుతారా అనే విషయమై మరికొద్ది గంటల్లో తెలియనుంది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.